ఏంటి చెప్పింది అర్థమైందిగా? ఇక్కడి నుంచి లతని తీసుకొని నేరుగా ఎక్కడికెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తాం? డైరెక్ట్ బొంబాయి తీసుకెళ్తాం. మంచి బేరం దొరికితే అమ్మేస్తాం. ఏమన్నావురా? ఈడు తాగుబోతు చచ్చినోడమ్మా. ఈడు మాటలేం పట్టించుకోకండి. ఆ అమ్మాయిని తీసుకుని నేరుగా యానం వెళ్తాం. అక్కడ నా చెల్లెలు కొడుకు ఒకడున్నాడు. వాడు చేపలు పట్టుకుంటూ ఉంటాడు. ఈ లతను తీసుకెళ్లి ఆడికి చూపించి కోటీశ్వరుడిని నమ్మిస్తాం. గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఆ తర్వాత ఇద్దరిని తీసుకొచ్చి మీ చేతిలో ఎట్టేద్దాం. ఎలా ఉన్న ఐడియా? అద్దరిపోయిందిరా. కాకపోతే ఈ పనులన్నీ సాధ్యమైనంత తొందరగా జరిగిపోవాలి. పొరపాటున కూడా మీరు లతకి డమ్మీ పెదనాన్నని డమ్మీ పెద్దమ్మని తెలిసిందో ప్రాణాలు తోడేస్తాను. పొరపాటును కూడా లతకి తెలియనివ్వండి. మీ మీద నా మీద ఒట్టు పెడితే చంపేస్తాను. ఓన్లండి మా ఆవిడ మీద ఒట్టు. ఇలాంటి పనికి మళ్ళీ ఒట్లు పెడితే చచ్చిపోతారు తెలుసా? అందుకే కదా ఒట్టేశాను నిన్ను. ఏదేమైనా లత మనల్ని వదిలి వెళ్ళిపోతుందంటే కాసంత భయంగా ఉంది బావా. నువ్వు బాధపడితే నిన్ను చూసి లత కూడా బాధపడుతుంది. నువ్వు నవ్వుతూ పంపిస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెప్పు, నువ్వు బాధపడుతూ పంపిస్తావా లేక నవ్వుతూ పంపిస్తావా? లేదు, నా సెల్లి కాంతాడెట్టకూడదు. నవ్వుతూనే పంపిస్తానా? గుడ్ గర్ల్, పద. అవునమ్మా, ఎవరైనా డబ్బున్నోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. మీరేంటి చేపలు బట్టివాడికి కప్పలు బట్టివాడికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు? ఈ వివరాలన్నీ నీకు అవసరమా? ఎంత డబ్బులకి వెధవ పనులు చేసినా వివరాలు తెలుసుకోవడం మా ధర్మం కదా. నువ్వు ఆగరా. నిజం చెప్పినా వీళ్ళేం చేస్తారా? ఆ లత అమ్మా నాన్నలపైన నాకు పగుంది. ఆ పగ తీర్చుకోవాలంటే దాన్ని ఒక అనాకారికిచ్చి పెళ్లి చెయ్యాలి. అది అష్ట కష్టాలు పడుతుంటే నేను చూడాలి. అందుకే చేపలు పట్టుకునే వాడికిచ్చి పెళ్లి చేయమంటున్నాను. ఓహో, లత మీద పగ తీర్చుకోవడానికి మాతో పంపిస్తున్నారన్నమాట. అవును. పాపం ఆ పసిదానికి మీ ఇద్దరం పెద్దమ్మ పెదనాన్నలు కాదని తెలిస్తే షాక్ అయిపోతుందేమో. ఓర్నాయనో, మా మాటలన్నీ వినేసిందా ఈ చిట్టెమ్మా? అందుకే తాగి వాగొద్దురు తాగుబోతేదవా అంటాను. వినిసా అవ్వో. చూడు, చిట్టెమ్మ మొత్తం వినేసిందో ఏంటో. వీళ్ళిద్దరూ లతకి పెద్దమ్మ పెద్దనాడు కాదా? అయితే చిట్టెమ్మ మొత్తం వినేసింది. ఈ ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంతా ఈ గురునాథం వెదవల్లే. అదేంటమ్మా అలా అన్నావు? చిట్టమ్మే కాదు, నేను కూడా అదే అంటున్నాను. వాళ్ళిద్దరూ లతకి పెద్దమ్మ పెద్దనాన్న కాదు. అనుకున్నదంతా అయిపోయింది. లతకి పెళ్ళవుతుంది, 50 ఎకరాల పొలం వస్తుందని ఆశపడితే అది మొత్తం ఆగిపోయింది. ఏం మాట్లాడుతున్నారు బాబు? మేమిద్దరం నిజంగా పెద్దమ్మ పెదనాన్నలమే. కాదండి, మీరిద్దరు దేవుళ్ళు. మీ తమ్ముడు బిడ్డైనా సొంత బిడ్డ కంటే ఎక్కువగా మా లతను ప్రేమిస్తున్నారు. నిజంగా లత వాళ్ళ అమ్మ నాన్న బతుకున్నా కూడా లతనింత ప్రేమగా చూసుండేవాళ్ళు కాదేమో. అంటే చిట్టమ్మ మా మాటలు వినలేదన్నమాట. పోనీలే, బతికిపోయాం. వీళ్ళిద్దరూ కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకోవడం ఏంటమ్మా? అవునత్తా, రాత్రిళ్ళిద్దరూ లత మీద చూపిస్తున్న ప్రేమ చూసాం. ఈవిడేమో లత కాలు పడుతుంటే ఈయనేమో లతకి దోమలు కుట్టకుండా ఎసురుతున్నారు. కన్న తల్లి తండ్రి కూడా అంత ఓపికండదు. అలాంటిది వీళ్ళిద్దరూ లతకు చేసిన సేవలను చూసి నా గుండె కరిగిపోయింది.
లతని ఎల్తో పాటు పంపితే ఇంకెంత ప్రేమగా చూసుకుంటారో అర్థమైంది. అందుకే ఎలాంటి భయము లేకుండా లతని ఎల్తో పాటుగా పంపడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నువ్వొప్పుకునేదేంటే వెర్రి బాగుల్దానా? దాన్ని పెంచింది నేను, పెద్దదాన్ని చేసింది నేను. నేనొప్పుకుంటే నీకేంటే ప్రాబ్లం? చాలా సంతోషం చిట్టమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వీళ్ళు బయలుదేరతారంట. అలాగే అత్తయ్య, వెళ్దాం. పద బావా. పదండి. పదండి. లత, అక్క, నువ్వెన్నైనా చెప్పక్క, నాకు నిన్ను వదిలి అస్సలు వెళ్ళాలని లేదు. తప్పమ్మా, ఎన్నాళ్ళు నువ్వు పడ్డ బాధల్ని కష్టాల్ని చూసి ఆ దేవుడికి మనసు కరిగినట్టుంది. అందుకే దేవుళ్ళంటి పెద్దమ్మ పెద్దనాన్నని నీకోసం పంపాడు. నువ్వెలాంటి భయాలు పెట్టుకోకుండా సంతోషంగా వెళ్తాయల్లో నిన్ను యువరల్లా చూసుకుంటారు. కానీ నువ్వు అక్కడ ఉండవు కదక్కా. నువ్వేం బాధపడక లత. సంవత్సరానికి ఒకసారైనా నిన్ను ఇక్కడికి తీసుకురావడము, లేదా 6 నెలలకోసారి మీ అక్కను అక్కడికి తీసుకురావడము చేస్తాను. సరేనా? సరే బావా, చాలా సంతోషం. అక్క, నేను దుబాయ్ వెళ్ళిపోతాను. ఈ చెల్లి నీకు గుర్తుంటుంది కదూ? నువ్వు నా ప్రాణమమ్మా. నా ప్రాణం పోయేంత వరకు నేను మర్చిపోతానే చెప్పు. ఇదిగో త్వరగా రావాలి. చిట్టమ్మా, లతని త్వరగా తీసుకురా. అవసరమతయ్యా. పద. కాంతమ్మ గారు, మా అమ్మ నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదండి. కానీ చిన్నప్పటి నుంచి నాకు అన్నీ మీరే అయి పెంచారు. నాకు అమ్మ నాన్న లేని లోటు తీర్చారు. నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు, చిట్టెమ్మక్కే. చిట్టెమ్మక్క, చిట్టెమ్మక్క, చిట్టెమ్మక్క. ఇంత చేసిన నేను పోయాను, మధ్యలో వచ్చింది మాత్రం ఎక్కువైపోయింది. అంతేలే, దాని పర్ఫార్మెన్స్ అలాంటిది. ఏం చేస్తాం? అవునమ్మ లత, నాకు ఒక్క కూతురని నేనెప్పుడూ అనుకోలేదు. నీతో కలిపి 2 అనుకున్నాను. ఆ ప్రేమతోనే నేనిక్కడ నిన్నుంచాను. ఇప్పటికీ వీళ్లతో నిన్ను పంపించడానికి కాస్త బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం? ఆ దేవుడు ఎలా శాసిస్తే మనం అలా నడుచుకోవాలి కదా. అయినా నువ్వెక్కడికెళ్తావు? ఎప్పుడూ నా మనసులోనే ఉంటావు. నీకు మాట్లాడాలనిపించిందనుకో, ఒక ఫోన్ చెయ్యి. నిన్ను చూడాలనిపించిందనుకో, వెంటనే వచ్చేస్తాను. సరేనా? అలాగే కాంతమ్మ గారు. అవతారం గారు, వస్తానండి. అలాగే లత, జాగ్రత్తగా వెళ్ళిరా. పాపం ఏ చేపలోడుకో పెళ్ళం కాబోతుంది. పోపో. వస్తానక్క. అలాగే సల్లి, జాగ్రత్త. వస్తాను బావా. అమ్మా లత, ఫ్లైట్ టైం అవుతుంది, రండమ్మా. అలాగే పెద్దనాన్న.
ఒరే అవతారం, అక్క ఎక్కడ ఆ చిట్టెమ్మ మన మాటలు వినేస్తుందో, ఎక్కడ లత ప్రయాణాన్ని ఆపేస్తుందో అని టెన్షన్ పడి చచ్చాన్రా. ఇప్పటికి నా టెన్షన్లన్నీ తీరిపోయాయిరా. ఇంకా లతకి పెళ్ళవ్వడం, ఆ 50 ఎకరాలు కొట్టేయడం, మినిస్టర్ కావాలనుకున్న నా కల నెరవేరడం కన్ఫర్మ్ రా. అవునే అక్క, ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిన అతే ఇంకొన్ని నెలల్లో జంటగా తిరిగి వస్తుందక్క. ఆ రోజు అతి దగ్గరలోనే ఉందక్క. చిట్టమ్మ, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇలా బాధపడకూడదు. నిజమే బావా, నన్ను వదిలిపెట్టి వెళ్ళదేమో అనుకున్నాను, కానీ వెళ్ళింది. అవును బావా, ఆ దుబాయ్లో వంటలన్నీ మన కాకినాడలో వంటలాగే ఉంటాయా? అవును, అచ్చం మన కాకినాడలో ఉన్నట్టే దుబాయ్లో కూడా ఉంటాయి. నిజమా? ఆ. ఆ, దుబాయ్లో చిట్టెమ్మ మిఠాయి కొట్టు కూడా ఉంటుంది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి చిట్టి మిఠాయి తినొచ్చాను. నిన్ను సరే, నేను బయటికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి వంట ఏర్పాట్లు చూడు. బావా, ఏదో ఫోన్ మోగుతున్న శబ్దంలా ఉంది. నాకేం వినిపించలేదే. సర్లే, నేను వెళ్ళి వంట సంగతి చూస్తాను. పెద్దమ్మా, నాకెప్పుడైనా కాకినాడ రావాలనిపిస్తే మీరిద్దరూ తీసుకొస్తారు కదూ? మేము తీసుకొస్తామమ్మా, కానీ నిన్ను కట్టుకునే మొగుడు తీసుకురావాలి కదా. నన్ను కట్టుకునే మొగుడేంటి? నాకప్పుడే పెళ్ళొద్దు పెద్దమ్మా. సర్లేమ్మా, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడే చేసుకుందు, సరేనా? అమ్మా లత, ఏంటి పెద్దనాన్న? గొర్రె కషాయవాడిని నమ్మడం నువ్వు ఎప్పుడైనా చూసావమ్మా? లేదు పెద్దనాన్న. కానీ నేను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానమ్మా. ఇక్కడ గొర్రెక్కడుంది, కసాయివాడెక్కడున్నాడు పెద్దనాన్న? గొర్రె నువ్వు, కషాయి మీ పెద్దమ్మ. అబ్బా, గిల్లుతా పెట్టే. మీ పెదనాన్న ఎప్పుడు ఇంతేనమ్మా, జోకులేసి చంపుతుంటాడు. నువ్వేం పట్టించుకోకు. పెద్దనాన్న ఎప్పుడు భలే తమాషాగా మాట్లాడతాడు కదా పెద్దమ్మా. అమ్మా, నేను సీరియస్ గానే మాట్లాడతానమ్మా, మీరే తమాషాగా తీసుకుంటారు. ఇందాకటి నుంచి ఎక్కడో ఫోన్ మోగిన శబ్దం వస్తుంది, కానీ ఫోన్ కనిపిస్తవట్లేదు. ఏమే ఆదిలక్ష్మి, ఏంటి? ఆ నట్వర్లలు ఏమైనా ఫోన్ చేసాడేంటి? ఆడెందుకు చేస్తాడు? ముంబై వెళ్ళాక మనమే చెయ్యాలి. సర్లే గాని లత ఫోటో వాడికి పంపించావా? నా ఫోటో అతనెవరికో పంపించడం ఏంటి పెద్దనాన్న? తాగిన కిక్కులో నోరు జారేనేంటి? అంటే ఏంటి లేదమ్మా, మనం దుబాయ్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కాలి కదా. ఆ ఫ్లైట్ వాళ్ళకి నీ ఫోటో పంపించానమాట. ఓహో, అలాగా? అలాగే తల్లి. అవును తల్లి, నీ ఫోటో పంపించాలి. దాని గురించే మీ పెదనాన్న అడుగుతున్నాడు. మరి పంపించారా పెద్దమ్మా? నిన్న రాత్రి పంపించేశానమ్మా. ఏ పాటికి ఫోన్ కూడా చెయ్యాలి వెదవా, చేయలేదు. ఒకసారి నా ఫోన్ ఇవ్వండి. ఫోనా? నీ ఫోన్ నా దగ్గర ఎక్కడ ఉందే? అదేంటి, నిన్ను తెమ్మన్నాను కదా.
తాగిన మత్తులో మర్చిపోయానే. కొంప మునిగిపోయింది. ఫోన్ ఇంట్లోనే ఉండిపోయింది. ఏంటి ఫోన్ ఇంట్లో వదిలేసావా? ఇంట్లోనే మర్చిపోయాను. తాగుబోతు సచ్చినోడా. కొంప మునిగిపోయింది. ఇప్పుడు ఆ ఫోన్ గనక చిట్టమ్మ తీసిందో, ఆ నట్వర్లాల్ గాడు ఫోన్ చేస్తే ఆ మాటలన్నీ చిట్టమ్మ వినేస్తుంది. ఆ తర్వాత నా తోలు చేస్తుంది. అచ్చో 5 విజులు వచ్చేసినట్టుంది. స్టవ్ కట్టేయాల. ఇందాక నుంచి ఫోన్ మోగుతుంటే ఎక్కడా అనుకున్నా, ఈ పక్కనే మోగుతుందా? ఇంతకీ ఫోన్ ఎవరిదబ్బా? ఇది చూడబోతే ఆ ఆదిలక్ష్మి పిండిదిలా ఉంది. పాపం ఆవిడే మర్చిపోయినట్టుంది. ఆవిడే ఫోన్ చేస్తున్నట్టుంది. హలో ఆదిలక్ష్మి, నువ్వు పంపించిన అమ్మాయి ఫోటో చూశాను. పాప జబర్దస్తుంది. పేరు లత కదా అన్నావు? అజీ బాబాయ్, ఇతనెవరు? ఇతనికి ఆదిలక్ష్మి పిన్ని లత ఫోటోలు పంపించడం ఏంటి? టీకై, ఆ పాప మాకు బాగా నచ్చింది. మీరు ₹1 కోటి అడుగుతున్నారు. నేను 50 lakhs కంటే ఎక్కువ ఇవ్వలేను. రేటు నీకు ఓకే అయితే ఆ పాపని తీసుకునిరా, సెటిల్మెంట్ చేసుకుందాం. ఓరి భగవంతుడా, అంటే ఆదిలక్ష్మి పెద్దమ్మ అబద్ధపు పెద్దమ్మ అన్నమాట. వీళ్ళంతా లతను దుబాయ్ కట్టుకెళ్ళకుండా ముంబైలో అమ్మాయిలను సుతున్నారనమాట. అందుకే పెద్దమ్మ పెద్దనాన్న అంటూ మాయ మాటలు చెప్పి మా లతను తీసుకెళ్లిపోతున్నారనమాట. బోలియే ఆదిలక్ష్మి, 50 lakhs డీల్ ఓకేనా? డీల్ ఓకే డ్రెస్ వచ్చినోడా చెప్పించుకుంటాను. క్యా బాత్ కర్ రే? క్యా బాత్ లేదు, బాబాత్ లేదు. దూరం ఉండి బతికిపోయావు గాని దగ్గరగా ఉండుంటే పళ్ళు రాలగొట్టేసేదాన్ని. తప్పుడేదమ్మా. కౌన్ బాత్ కర్ రే? మీ అమ్మ మొగుడు బతకర్రే. ముందు ఫోన్ పెట్టారా? జతవన్నారు జతవా. హలో, క్యా హువా? ఫోన్ రింగ్ అవుతుందేంటి? ఏమే, నీ ఫోన్ నుంచే ఫోన్ వస్తుంది. ఎవరు చూడు. హలో పెద్దనా, నేను చిట్టిని మాట్లాడుతున్నాను. అమ్మా చిట్టి, నువ్వా? మీ పిన్ని ఇంట్లోనే ఫోన్ మర్చిపోయిందమ్మా. ఏం పర్లేదు పెద్దనా, ఇప్పుడే ఎవరో ఫోన్ చేశారు. మొత్తం విన్నానుగా. ఏం విన్నావు? ఏం చెప్పాడు? ఏం లేదు పెద్దనా, మీరు దుబాయ్ వెళ్తున్నారు కదా, ఆయన దుబాయ్ షేక్ అంట. ఫోన్ చేసి ఆయనకి మీరు ₹1 కోటి అప్పించారంట కదా, మీ డబ్బిచ్చేతాను, బేగ్గా వచ్చేయండి అన్నారు. అలాగా? ఒక్క నిమిషం ఉండమ్మా. ఏమే, ఆ దుబాయ్ షేక్ గాడు మన దగ్గర ₹1 కోటి అప్పు తీసుకున్నాడా? నాకు తెలియకుండా ఎప్పుడు ఇచ్చేవే? నేను అప్పు ఇవ్వడం ఏంటి నీ బొందా? ఇచ్చాను. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటి? ఫోన్ ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది, వెళ్దాం, వెనక్కి వెళ్దాం పద. ఆ కాంతమ్మ గారు ఏమైనా అంటారేమో. ఏమనరు పెద్దనాన్న. ఇలాగన్నా మా చిట్టమ్మక్కని ఇంకొక్కసారి చూసినట్టుంటుంది. వెనక్కి వెళ్దాం పెద్దనాన్న.